చివరికి ఒక మాట, అమ్మ బతికినప్పుడు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మ అమ్మ చనిపోయిన తర్వాత పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్పినట్టు యువరాజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడుతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి మీ నాయన పోయి ఉస్మానియా యూనివర్సిటీ జాగాలు తీసుకొని అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామన్న రోజు నోరు మెదపనటువంటి అప్పటి ఐటీ మంత్రి ప్రస్తుత యువరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మొసలి కన్నీరుగా అరుస్తున్నాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా సెంట్రల్ యూనివర్సిటీకో ఉస్మానియా యూనివర్సిటీకో పోయి పేద విద్యార్థుల కష్టాలు ఏంది అని ఎన్నడన్నా ఆలోచించినవా యువరాజు అని అడుగుతున్నా. ఇవాళ వచ్చి నంగనాచి కబూర్లు మేం కాపాడుతాం. మరి అడుగుతారు కొంతమంది మీడియా మిత్రులు, రోడ్ వేసిన రోజు ఏ గుడ్డి గాడిదలకి పళ్ళు తోమైతే అందుకోండి కేటీఆర్ అని అడుగుతుండు. దానికి సమాధానం చెప్పాలి ఇవాళ కేటీఆర్ గారు. అందుకనే